స్పష్టంగా చెప్తున్నా. అసలు ఈ గ్రూప్ 2 పోస్ట్ పోన్ అనే ఉద్యమం కూడా పుట్టిందే మా దగ్గర నుంచి, ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి. లాస్ట్ ఇయర్ ఈ గ్రూప్ 2 ఉద్యమం అనేది ఇది పోయిన సంవత్సరం. రెండోది టీజీపీఎస్సీ ఆఫీస్ ముట్టడి రోజు కూడా మేమే బాధ్యులు దానికి. ఎవరు వీళ్ళు ఏం మాట్లాడతారు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏదో పెద్దగా మాట్లాడతారు చూడండి మేడం. ఆ గతంలో కూడా ఈ ఉద్యమాన్ని ఎత్తుకుందే మేము. రైట్. టీజీపీఎస్సీ ముట్టడి రోజు మీకేం సంబంధం? మీరెందుకు వచ్చారు? మీ బల్మూర్ వెంకట్ గారు ఎందుకు వచ్చారు? కోదండరామ్ గారు ఎందుకు వచ్చారు? రెండోది ప్రవళిక చనిపోయిన రోజు మీరెందుకు రాజకీయం చేశారు? ఆ రోజు మీరు ఎట్లా ప్రతిపక్షాల గురించి వీళ్ళు మాట్లాడుతారు, బీజేపీ కాంగ్రెస్ రెచ్చగొడుతున్నారని మీరు మాట్లాడుతారు. మరి అయ్యాల మీరు ఎందుకు పోయారు? ఇదే నిరుద్యోగి, ఇదే ఈయనెవరు? ఈ రాజకీయ నిరుద్యోగి ముఖ్యమంత్రి గారు చూడండి మేడం. రాజకీయ నిరుద్యోగి ముఖ్యమంత్రి గారు 40 లక్షల మంది నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది, ఏదేదో పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు. అందరం కూడా సెల్ఫిష్. నీకు సీఎం పోస్ట్ కోసం నువ్వు ఇట్లా రెచ్చగొట్టినావు. మేమేం చేస్తామంటే మా నిరుద్యోగులంతా కూడా కేసీఆర్ కుర్చీ కూడా కుడితే మా గ్రూప్ 1 గ్రూప్లో ఒక కుర్చీ వస్తుంది, టీచర్లో మాకు ఒక కుర్చీ వస్తుంది. ఇట్లా ఈ రకంగా అందరూ కూడా ప్రయత్నం చేసినారు. కానీ ఈ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక మొత్తం డిఫరెంట్గా చంద్రముఖి లాగా మారిపోయిండు, చంద్రకళ లాగా మారిపోయిండు, లకలకలకలకలాగా అయిపోయింది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇంకొక అంశం ఏంటంటే ఉన్నతమైనటువంటి మేధావులు కోదండరామ్ సార్ లాంటి వాళ్ళని కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాంట్రాక్టులకు ఇచ్చినటువంటి విలువ వీళ్ళ ఉన్నటువంటి మేధావులకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు. కోదండరామ్ గారి స్టేట్మెంట్ డైరెక్ట్ ఇచ్చిండు మేడం. ఏమని ఇచ్చిండు? డిఎస్సి పోస్ట్ పోన్ చేయాల్సిందే, టీజీపీఎస్సీలో పోస్టులు పెంచాల్సి ఇచ్చింది. కత్తి వెంకట స్వామి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు మేడం. ఏం చెప్పారు? ఖచ్చితంగా ఈ అంశాలను పరిగణించాలి, మాకు ఇజ్జత్ పోతుంది, పరుగు పోతుంది, మమ్మల్ని చూసి ఓట్లు వేసారని చెప్పారు. రెండవది వీళ్ళు ఏమంటారు? ఎంతసేపు రాజకీయ సంబంధించిన మాకు ఎవరినైనా కలవాలి. గాంధీ హాస్పిటల్లోకి బల్మూర్ వెంకట్ గారు వస్తే కనీసం 10 నిమిషాలు మాట్లాడినటువంటి పరిస్థితి, దొడ్డిదారిలో పోయే పరిస్థితులు. ఇప్పుడు మీరు ప్రతిపక్షాలు ఎందుకు రారు? ప్రతిపక్షాలలో వస్తాయి. మీరు పోయినారు. నేనే సాక్ష్యం. ఒక్క నిమిషం. గ్రూప్ 2 సంబంధించింది, డిఎస్సి సంబంధించినది కనీసం ఆన్సర్ చేయి అని చెప్పేసి మేము ఆందోళన చేస్తుంటే అట్లా పోయినారు. రాజకీయ కోణం కోసం, కుర్చీ కోసం, రాజకీయ సీఎం సీటు కోసం రేవంత్ రెడ్డి వీళ్ళందరినీ రెచ్చగొట్టి ఇవాళ ఏమని చెప్తుండు? బీజేపీ ఓడి నడిపిస్తాడు, కాంగ్రెస్ ఓడి నడిపిస్తాడు, ఇంకోటి నడిపిస్తాడు. నువ్వేవాడు నడిపిద్దానికి నీకెందుకు? నువ్వు వచ్చినప్పుడు రాజకీయం చేసినప్పుడు అవతల కూడా చేస్తాడు కదా. ఇట్లా ఇంకోటి ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఒక వర్గం పెట్టుకోండి. బల్మూర్ వెంకట్ ఏం చేస్తుండు? ఆయనకు ఎవడైతే జోకినటువంటి అంశాన్ని తీసుకోబా సీఎం దగ్గర తీసుకోబోతాడు. ఇవాళ గ్రూప్ 1 అంశాన్ని ఎత్తట్లేదు. గ్రూప్ 2లో ఒక బ్యాచ్ పెట్టుకుండు, ఎస్కార్డర్ పెట్టుకుండు. ఈ రకంగా అంశాల వారిది డిఎస్ వాడు నిన్ను జోకట్లేడు, ఆ అంశం పోతుంది అక్కడికి. గ్రూప్ 1 వాడు నిన్ను జోకడు, అంశం పోతుంది. గ్రూప్ 2లో ఒక బ్యాచ్ జోక్తుంది, ఆ అంశం తీసుకొస్తారు. ఇట్లా రాజకీయ విభజన చేసి రాజకీయ అవసరాల కోసం పూలు చల్లినటువంటి వాళ్ళు ఇవాళ చెప్పులేస్తున్నారు మీ మీద. ఎందుకు చెప్పులేస్తున్నారు? మీరు మంత్రి మండలి విస్తరించలేదు, పెద్దల మాట పట్టించుకోవట్లేదు. ఏమైనా పొంగిలేటి కాంట్రాక్టర్ అయిన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఆయన మాట సాగుతుంది, కానీ ఇదే విద్యా మేధావి అయినటువంటి కోదండరామ్ మాట చెల్లట్లేదు. ఈ రకమైనటువంటి వాతావరణం విద్యార్థులు చాలా కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి, విద్యార్థుల మధ్యలో గందరగోళం సృష్టించి, డిఎస్ఓనికి గ్రూప్ 2కి పడకుండా కొట్టుకునేటట్టు చేసి ఈ రకమైనటువంటి వాతావరణం సృష్టించి వీళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు. రాహుల్ గాంధీతోని ఛాయ్ తాగిచ్చింది మీరే కదా, ప్రియాంక గాంధీతోని హామీలు ఇచ్చింది మీరే కదా. మీరు ఇంకా చాలా అంశాలు, ఇదొక్కటే కాదు చాలా అంశాలు కూడా ఇగో కాంగ్రెస్ రాగానే ప్రజాప్రభుత్వం ఇదని చెప్పేసి పూలు చల్లించుకొని సన్మానాలు చేపించుకున్నటువంటి వాడు ఎవరు కూడా ఎందుకు రావట్లేడు? మీరు ఎందుకు ఈ విధంగా పోతున్నారు? సో ఉస్మాన్ యూనివర్సిటీలో ప్లీజ్ ఉస్మాన్ యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ ఎందుకు బలగాలు ఉన్నాయి? ప్రగతి భవన్ గేట్లు తెరిచేస్తున్నారు. మీరు ఉస్మాన్ యూనివర్సిటీ ఎవరు నిషేధించిన ప్రాంతమా? అది ఆఫ్ఘనిస్తాన్లో ఉందా? అది పాకిస్తాన్లో ఉందా? ఇవాళ రాహుల్ గాంధీ ఏం చెప్తాడంటే ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడాలి పార్లమెంట్లో పెడుతున్నటువంటి రాహుల్ గాంధీ ఇక్కడ ఏం జరుగుతుంది? కాంగ్రెస్ రాజ్యాంగం నియంత రాజ్యాంగం ఇంప్లిమెంట్ అవుతుంది, భారత రాజ్యాంగం ఇంప్లిమెంట్ అట్లా. ఇవాళ నిరుద్యోగుల్ని చెప్పుకోలేనటువంటి ప్లేసుల్లో కొడుతున్నారు. దిల్సుఖ్ నగర్ లో ఆడపిల్లలు ధర్నా చేస్తుంటే మగ ఆఫీసర్లు పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని వెళ్ళిపోయింది ఆడవాళ్ళని పోయి బలవంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఈ విజువల్స్ ఇంతకుముందుకు వేసిన విజువల్స్ మొన్న వాళ్ళు దీక్ష చేస్తుంటే, అర్ధరాత్రి దీక్ష చేస్తుంటే పోలీసు వాళ్ళు వచ్చి లైట్లు బంద్ చేసి ఆ డీసీఎంలో గుర్రాన్ని గుంజే ప్రయత్నం, రూపులు తీసుకొచ్చే ప్రయత్నం. మేము అడిగినాం స్పష్టంగా, మీరు ఇందిరమ్మ రాజ్యం అని పదే చెప్తున్నారు కదా. ఇందిరమ్మ రాజ్యంలో ఈ మహిళలని ఇట్లా చూసే వాళ్ళ పర్సనల్ ప్రాబ్లంలు ఉన్నా కూడా పట్టించుకోకుండా గొడ్లను గుంజుకుపోయే ప్రయత్నం చేసినారు. అంటే ఈ రకమైనటువంటి వాతావరణం గతంలో ఎమర్జెన్సీ వాతావరణం సృష్టించడానికి వస్తున్నారు మీరున్నది. గ్రూప్ 2 వాళ్ళు నిన్న పోయి చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర వాళ్ళు
చిక్కడపల్లి లైబ్రరీ ప్రాంతం ఏంది మేడం? చదువుకునే దగ్గరికి పోలీసులు ఎందుకు మేడం? ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో పోలీసులు ఎందుకు మేడం? మీకు ఏం అవసరం వీళ్ళు పోలీసులు? వీళ్ళని ఉగ్రవాదులా? వీళ్ళ ఏఓబి దండకారణ్యంలోకి ఎట్లయితే కూబింగ్ పోతారో పోలీసులు, ఇవాళ స్టూడెంట్స్ దగ్గర లైబ్రరీల దగ్గర ఆ విధంగా కూబింగ్ చేస్తున్నారు. ఇదేం పద్ధతి? ఇదేం ప్రాంతం? ఈ రకంగా పోతే నీయంతా హిట్లర్ లాంటి ముసోలియన్ లాంటి వాళ్ళే చరిత్ర మట్టు పెట్టింది. మీరంతా కేసీఆర్ లాంటి వాడిని మట్టు పెట్టలేదా? నిజాం నవాబుని మట్టు పెట్టలేదా? ఆంధ్రోళ్ళు తరమి కొట్టలేదా? మీరెంత 5 సంవత్సరాలు వీళ్ళని కోసం పెడితే నీ కుర్చీకు ఊడడం ఖాయం. ఏమంటున్నా అంటే సమస్యలు పరిష్కరించండి, ఒక కమిటీ వేయండి. కోదండరామ్ లాంటి వాళ్ళతో, ఈయన లాంటి వాళ్ళతో వాళ్ళతో కమిటీ వేసుకోండి. మరే మీరు మీ రాజకీయ అంశం లేకుండా ఈయన రోడ్ల మీద రోడ్ల మీద కూర్చోబెట్టి చేయడం ఎందుకు? మీరు మీ అంశాల వారిగా విద్యార్థుల సమస్యలు మీరు ప్రజాప్రభుత్వం అంటున్నావు కదా, చర్చించి మీరు ఇచ్చిన మేము 2000 పోస్టులు గ్రూప్ 2 పెంచండి, 3000 పోస్టులు గ్రూప్ 3 పెంచండి, 1:100 ఇవ్వండి, చర్చించండి వాళ్ళతో. ఎన్నిసార్లు చర్చలు? ఒక నిమిషం రాష్ట్రం మొత్తం కూడా విద్యార్థులు అందరూ ఆందోళనకు వచ్చారు. మందు బాటిల్ తీసుకొచ్చి మేము చేస్తామని సూసైడ్ లెటర్ రాసి పెడుతున్నారు. మీరు ఎన్నిసార్లు కేబినెట్ మీటింగ్ పెట్టిండు ముఖ్యమంత్రి చెప్పండి? 18 సార్లు ఢిల్లీ నేను చెప్పేది నీకు క్లారిటీ వస్తుంది. ఇదే కోదండరామ్ సార్ని ఇనిషియేటివ్ తీసుకుంది హరగోపాల్ సార్ మేడం. మేము ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సార్ అటెండ్ అయితే నెక్స్ట్ డే మహేందర్ రెడ్డి గారిని కలిసి వస్తే సార్ అంటే ఏదేదో మొత్తం ఇట్లయితే అని చెప్తే మేడము హరగోపాల్ సార్ స్వయంగా ముఖ్యమంత్రి గారిని మమ్మల్ని తీసుకోవడానికి ఒక 20 మందిని కోఆర్డినేట్ చేసింది మేడం. అబద్ధం అనకూడదు. సార్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, సార్ని రెస్పాన్స్ లేదు. ఈయన స్వతహాగా మా ముందే నాతోటి ఒక 10 నిమిషాలు అసలు ఆయన టైం కేటాయించాడు. ఎప్పుడు చూసినా మేము అతన్ని గౌరవిస్తాం. ఇదే ముఖ్యమంత్రి గారిని వాళ్ళ దగ్గర చుట్టుపక్కల ఉన్న కోదండరామ్ సార్ని ఒకరోజు తీసుకుని పోయాడు. నెక్స్ట్ డే ఒకరోజు గ్యాప్ తర్వాత నిన్నక మొన్న మేము ప్రొటెస్ట్ చేయకమంటే ముందు రోజు కూడా నేను సార్తో మాట్లాడితే ఇక నా వల్ల కాదు, ఇక నేను కూడా చూస్తా, ఏమైనా డెసిషన్ తీసుకుంటే ఒక వారం 10 రోజుల్లో నేను కూడా ఒక లెటర్ పెట్టేసి మీరు ఇట్లా చేశారు, ఇప్పుడు ఇట్లా చేశారు సార్, దీనికి ఓన్ టేకింగ్ డెసిషన్ తీసుకోకపోతే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా మీరు ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు, ఇంత డైవర్ట్ అవుతున్నప్పుడు మరి మీరు దేని గురించి చేస్తున్నప్పుడు మనకు తెలియదు బాబు, కాబట్టి నా డెసిషన్ కూడా నేను చెప్తానని చెప్పేసి నేను అయితే అబద్ధం ఆడతలేదు. ఎందుకంటే ఉన్న ప్రూఫ్ కూడా చూపెట్టమంటే చెప్తా. సార్ వాల్యూకే లేదు, హరగోపాల్ సార్ వాల్యూకి ఉన్నటువంటి వాల్యూ కూడా సార్ ఇస్తలేడు. ఆయన స్వతహాగా మాతో ఫోన్లో మాట్లాడిన విషయం. రెండోది అసలు అక్కడ ఆయన అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు. ఆ రోజు మీరు ఏం చేసినా ప్రజాపాలన అదన్న విషయం కూడా మేము అక్కడ వెళ్ళి కూడా వినతులు ఇచ్చినా కూడా మాకు లెక్క చేయట్లేదు. జస్ట్ అది ఒక అబండము, జస్ట్ ఒక ప్రొపగండా, జస్ట్ మాత్రమే మభ్య పెట్టడానికి. మీరు నా కళ్ళే చూడండి అన్నట్టు నా 5 కళ్ళే చూడండి, ఇది ఉంది మీ దగ్గర, ఇక్కడ ఉంది అనే ఒక పాలన మాత్రమే జరుగుతుంది. కదా మా స్టూడెంట్లు మాత్రం అస్సలు పట్టించుకోవట్లేదు మేడం. ఎవరు పోయినా కానీ ఇంత రెస్పాన్సిబిలిటీ లేదు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు హరగోపాల్ సార్కే లేదు, రేపు సమాజం ఏం సమాధానం చెప్తుంది? ప్రభుత్వంలో ఎవరికి ఇదే లేదు. కలుస్తుంది గవర్నమెంట్. పెద్దలేడు మేధావ్ అనేటువంటి వచ్చిండి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. మీరు ఫోన్ చేయండి, మీరు తెలుసుకోండి మేడం. సురేష్ నాయకర్ గారు ఫైనల్ గా మీరు చెప్పండి వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళు